హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? సాగర్ నర్మద ఆ డబ్బులు వాడినందుకు సాగర్ కోసం నర్మద తన బంగారాన్ని తాకట్టు పెట్టడానికి బయలుదేరింది. అది గమనించిన భాగ్యం వాళ్ళ ఆయన ఎలాగైనా సరే వీళ్ళని ఫాలో చేయాలని ఫాలో చేస్తారు. కరెక్ట్గా నర్మద సాగర్ ఇద్దరు వెళ్ళి ఒక బంగారపు కొట్లో కూర్చుంటారు. సార్ ఇలాగా కూర్చోండి మేడం అంటే, సార్ ఇలా బంగారం తాకట్టు పెట్టుకుని నాకు 20 లక్షలు అంటే, అమ్మ దీనికి 10 లక్షలు 9 లక్షలు మాత్రమే వస్తాయి, కానీ మీకేమో 20 లక్షలు కావాలంటున్నారు, మరి ఎలాగా? సరే అయితే మీరు మన భరద్వాజ్ గారు అమ్మాయి కదూ, మీరు రామరాజు గారు అబ్బాయి కదూ, మీ డాడీ మీ నాన్నగారు నాకు తెలుసు, మీ నాన్నగారు నాకు తెలుసమ్మా. అవునండి సార్, నేను ఎలాగైనా సార్ నాకు కావాలి అర్జెంట్, నేను లోన్ పెట్టైనా సరే తీర్చేస్తాను అంటే, సరే అమ్మా మీ తండ్రులను బట్టి నేను ఇస్తున్నాను, కానీ నాకు వడ్డీ 2 రూపాయలు, బయట ఎక్కడైనా అయితే 3 రూపాయలు, కానీ మీరు నాకు తెలిసిన మూలాన 2 రూపాయలు వడ్డీ కంపల్సరీ కట్టాలి. నర్మదా, ఎందుకు నర్మదా 2 రూపాయలు, ఇంకే దారి ఉంది చెప్పు, ఏం దారి ఉంది చెప్పు సాగర్, నువ్వేం మాట్లాడు. సార్ ఇవ్వండి సార్, ఇదిగో అమ్మ 20 లక్షలు, సరే అని చెప్పేసి వాళ్ళు పట్టుకుని వెళ్తారు. పద. ఇప్పుడు నర్మద, ఆ నగలు పెట్టడం అవసరమా? నువ్వేమైనా చిన్న తప్పు చేసావా? చాలా పెద్ద తప్పు చేసావు, ముందు పద ఆ వనజ గారింటికి అని ఇద్దరు వెళ్తూ ఉంటారు. అది చూసిన భాగ్యం వల్లి వాళ్ళ నాన్న, ఓహో ఎవరికీ తెలియకుండా వనజింటికి వెళ్ళి ఇచ్చేసి వనజ గారింటికి వెళ్ళి ఇచ్చేసి చేద్దాం అనుకుంటున్నారా? ఈ విషయం మా భాగ్యానికి మా వల్లికి తెలియాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపల ధీరజ్జు ప్రేమ ఇద్దరు కూడా, ధీరజ్జు కారు నడుపుతాడు కదా, ఆ నడిపే ఓనర్నే వాళ్ళ నాన్నని ఒక మాట అనేసరికి చాలా గబగబా స్పీడ్గా వచ్చేస్తాడు. అదేంట్రా అలా వచ్చేస్తుంది, ధీరజ్ అంటే పక్క నుంచి వల్లి అలా చూస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటారు. వేసేసుకున్నాక ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటారు. కరెక్ట్గా ఇక్కడ కట్ చేసిన తర్వాత ఆ వనజ గారింటికి నర్మద వెళ్తుంది. ఎవరండి? ఓ మీరా, లోపలికి రామ్మా. మేము లోపలికి రావండి, అసలు బయట నుంచే ఇచ్చేద్దాం అనుకుంటాం, కానీ మా మర్యాద ఉంచుకోవాలని చెప్పి మేము ఇక్కడ దాకా వచ్చాం, ఇదిగోండి డబ్బులు, సరే మీరే లెక్క పెట్టుకోండి అని చెప్పేసి అంటే, కాఫీ అయినా టీ ఏమీ వద్దండి అని చెప్పేసి వచ్చి ఇచ్చేస్తే, లెక్క కరెక్ట్గానే ఉందిగా, 1 రూపాయి కూడా తేడా రాలేదుగా. తేడా రాలేదండి. మీతో ఒక మాట, ఎప్పుడైనా సరే మావయ్య గారు గౌరవం నిలుపుతారు, ఎప్పుడు అన్న మాటకే ఇచ్చేస్తారు. ఆయన ఒంట్లో బాగోపోయేసరికి వనజ గారు మీరు ఎలా వచ్చి మాట్లాడారు, ఒంట్లో బాగోలేని మనిషితో అలాగేనా మాట్లాడడం, ఇదేనా మీ పద్ధతి అని చెప్పేసి, మా పద్ధతిని మేము నిలుపుకున్నాం, అలాగే మీ ఇంటికి మేము ఎలా అయితే మీరు ఇచ్చారో అలాగే మేము మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తాం. మీరు మీ పేరు ఈ సాగర్ కదూ? సాగర్ గుణ కదూ? అవునండి. మీరు ఎప్పుడు కూడా లవ్ చేయలేదా? కాలేజీ టైంలో ఎప్పుడైనా లవ్ చేసే ఉంటారు కదా, మరి లవ్ చేస్తే ఎదుటి వాళ్ళని ఎందుకు అలాగా దూషించినట్టు మాట్లాడతారు? మా తప్పు మా వైపు ఉంది కాబట్టి మేము ఇలా ఉన్నారు, అదే మీ తప్పు మీ వైపు ఉంటే, ఇదేనండి సంస్కారం నేర్చుకోవడం అంటే. సరే ఉంటారని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఎంత పొగరు ఈ అమ్మాయికి అని చెప్పేసి వనజ అనుకుంటూ ఉంటుంది. ఈ పక్క నుంచి ధీరజ్ ప్రేమ లోపలికి వెళ్ళిపోయేసరికి వల్లికి ఏంటో ఈ ఇల్లు పెత్తనం ఏంటో నాకేంటో, ఒక్కసారి నా చేతికి పెత్తనం వచ్చిన తర్వాత ఈ 5-6 పనుళ్ళు పెట్టేసుకోవాలనుకుంటూ ఉంటుంది వల్లి. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని చెప్పేసి వెళ్ళాలి అనుకుంటుంది. లోపల నుంచి వాళ్ళు మాట్లాడుకున్నవి తలుపు సందులోంచి వింటుంది. ఏమని? సాగర్ ఏంటి అసలు, ఏంటి ధీరజ్ అలా కాదు, మా నాన్నే అంటాడు, ఎంతటి వాడికి ఇక్కడ కాదు, సరే రేపొద్దున ఇంకో చోటనే అనకుండా ఉంటారా? ఇది కాదు ధీరజ్, ఇది కాదు, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ గోల్ ఏంటి? ఇప్పుడు సాగర్ బావ చూడు ఉద్యోగం, అక్క చూడు ఉద్యోగం, అలాగే నీ గోల్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి నువ్వు దాని వైపు దృష్టి మళ్ళించు, అంతేగాని ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అన్నది కరెక్ట్ కాదురా, అది నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అనుకుని ఇలా తలుపు తీసేసరికి వల్లి అక్కడ వింటూ ఉంటుంది. ఏంటి వల్లక్క, ఏంటి ఎంతసేపు నీకు సిగ్గులేదా? ఎవరేం మాట్లాడుకున్నారు, మొగుడు పెళ్ళాలు ఏం మాట్లాడుకున్నారని తలుపు సందులో వినడం తప్ప నీకు సిగ్గు లేకపోతే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అనేసరికి ఏం లేదు చెల్లాయి, నేను బూజు దులుపుకుంటున్నాను, నువ్వు బూజే దులుపుకుంటున్నావో ఏం చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ పక్క నుంచి
సాగర్ ప్రేమ నర్మద బయటకు వచ్చేస్తే ఇంకొక పని ఉంది, మా ఇంటికి పోని. ఏ ఇంటికి? మీ మావయ్య గారి ఇంటికి అని చెప్పేసి అని వెళ్ళిపోతుంటుంది. కరెక్ట్గా నర్మద వల్లి ఏం చేస్తూ ఉంటుందంటే వచ్చి, అమ్మ ఆ ప్రేమను తిట్టు, ఆ ప్రేమ దెబ్బలు తగలను, వాళ్ళ అమ్మ నాన్నకి బుద్ధి లేదు, వాళ్ళ నాన్నకి బుద్ధి లేదు, అందరికీ బుద్ధి లేదు, సరేనా? సరే అమ్మ, హాయిగా ఉంది. కానీ నాకు ఏదో డౌట్ వస్తుంది. ఏంటిది? ఆ 20 లక్షలకి సాగర్కి ఏదో లింక్ ఉంది. ఇంకా ఈ సరస్వతి ఫోనే చేయలేదే, ఏంటో ఏంటంటో ఫోన్ వచ్చింది. అమ్మయ్య, 1000 కన్నులతో ఫోన్ చేస్తున్నానే, నీకోసం ఎదురు చూస్తున్నా, నీ ఫోన్ కోసం. ఇంతకీ నీకు ఫోటో పంపాను కదా, అతను ఎవరంటావు? అతను ఏజెంటే. సరే అయితే నీకు ఈసారి వచ్చినప్పుడు కేజీ పాలకో నువ్వు నోట్లో చెల్లని మాట చెప్పావు, నోట్లో కుక్కుతాను, అర్థమైందా? హాయి, అంత హాయిగా అనిపించిందోనే. సరే అయితే ఉంటాను మరి అని చెప్పేసి పెట్టేసి, ఏంటమ్మడో ఏంటి చూసావా ఎంత నాటకాలు ఆడారో, ఏదైనా చెయ్యాలి అమ్మడో అని అంటే, అమ్మడో ఇదంతా పెద్ద ప్లాను, ఎలాగైనా సరే వీళ్ళని ఎలాగైనా పట్టించాలి మీ మాంగారికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల భాగ్యం అంటూ వస్తాడు. ఆ నగలు అమ్మి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళారు వాళ్ళు. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.